క్రితం వీడియోలో మనం నిరోధకాలను సమాంతరంగా ఎలా కలుపుతారో చూసాం కదా. గుర్తుందా? రెండు నిరోధకాలను తీసుకొని వాటి చివర్లను ఒకే సందుల దగ్గర కలిపితే, అలాగే వాటి మధ్య ఒకే పొటెన్షియల్ భేదం లేదా వోల్టేజ్ ఉండేలా చూస్తే దాన్ని సమాంతర సంధానం అంటాం. అప్పుడు మనం R1 మరియు R2 అనే రెండు నిరోధకాలను తీసుకొని విద్యుత్ వలయంలో వాటి ప్లేస్లో ఒకే ఒక్క ఫలిత నిరోధాన్ని ఎలా పెట్టొచ్చో కూడా చూసాం. ఆ ఫలిత నిరోధాన్ని మనం ఆర్పి అనుకుంటే దానికోసం 1/Rp ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 అనే సమీకరణాన్ని కూడా రాబట్టాం కదా. దీనివల్ల రెండు నిరోధకాలు ఉన్నప్పుడు ఫలిత నిరోధాన్ని కనుక్కోవడం చాలా ఈజీగా అయింది. కానీ ఇక్కడే మీకు ఒక డౌట్ రావాలి. వలయంలో కేవలం రెండే కాకుండా ఇంకా ఎక్కువ నిరోధకాలను సమాంతరంగా కలిపితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ R3, R4 ఇలా R5 ఇంకా ఎన్నో Rn వరకు చాలా నిరోధకాలను కలిపితే అప్పుడెలా తీసుకుంటాం? మరి అలా ఎన్ని నిరోధకాలున్నా వలయానికి ఫలిత నిరోధాన్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద నీటి పైపును ఉదాహరణగా తీసుకుందాం. అది చాలా చిన్న చిన్న పైపులుగా విడిపోవడం ఒక్కసారి ఊహించండి. ఒక పెద్ద పైపు ఉంటుందన్నమాట. దాన్ని చిన్న చిన్న పైపులకు కనెక్ట్ చేస్తుంటాం అన్నమాట. సేమ్ అలానే కరెంట్ కూడా అంతే. ప్రధాన విద్యుత్ ప్రవాహం ఒక సంధి దగ్గరికి రాగానే వేర్వేరు దారుల్లోకి విడిపోతుంది. కొంచెం కరెంట్ R1 గుండా ఇక్కడ చూపించింది. ఇంకొంచెం R2 గుండా వెళ్తుంది. మరి అదనంగా మరిన్ని నిరోధకాలు కలిపితే ఏమవుతుంది? ఆ విద్యుత్ ప్రవాహం R3 అలాగే R5 ఇంకా ఎన్ని పెడుతుంటామో అన్ని Rn దాకా అన్నింటిలోకి వెళ్తూ ఉంటుంది. అంటే వలయంలోకి వస్తున్న మొత్తం విద్యుత్ ప్రవాహం ఇలా అన్ని నిరోధకాలను పంచుకుంటూ వెళ్తుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఒక్కటుంది. ఈ సమాంతర సంధానంలో అన్ని నిరోధకాల దగ్గర ఒకే పొటెన్షియల్ భేదం ఉంటుంది. నిరోధకాల విలువలు వేరువేరుగా ఉన్నప్పుడు ప్రతి నిరోధకం గుండా వెళ్ళే విద్యుత్ ప్రవాహం కూడా వేరువేరుగానే ఉంటుంది. కానీ పొటెన్షియల్ భేదం అంటే వోల్టేజ్ చెప్పుకున్నాం కదా, అది మాత్రం అన్నింటికి ఒకటే ఉంటుంది. దీన్ని బట్టి మనం క్రితం వీడియోలో రెండు నిరోధకాలకు ఎలా విశ్లేషణ చేశామో ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. వలయంలోకి వస్తున్న మొత్తం విద్యుత్ ప్రవాహం I అనుకుంటే అది విడిపోయిన కరెంట్లన్నింటినీ కలిపితే వచ్చే మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి మనం I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ఇలా IN దాకా రాసుకోవచ్చు. దీన్ని ఇంకో రకంగా I ఈక్వల్స్ టు సమ్మేషన్ n I అని కూడా రాసుకోవచ్చు. దీని అర్థం కూడా అదే. I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ అప్ టు ప్లస్ IN దాకా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓమ్స్ నియమం ప్రకారం ప్రతి నిరోధకంలో కరెంట్ ఎంత ఉందో రాద్దాం. ఓమ్స్ నియమం ప్రకారం కరెంట్ IN ఈక్వల్స్ టు V/R. అంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, I ఈక్వల్స్ టు V/R అని. సేమ్ అదే ఫార్ములా. ఇక్కడ పొటెన్షియల్ భేదం V ఎక్కడా మారదు, అన్నింటికి సమానం. కాబట్టి ఆ సూత్రాన్ని మన పాత సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు వలయంలోని మొత్తం విద్యుత్ ప్రవాహం V ఇంటూ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/Rn అంటే 1/Rn వరకు. ఇందాక మనం చర్చించినట్టుగానే బ్రాకెట్లో కనిపిస్తున్న ఈ పెద్ద సమాసాన్ని మనం ఒకే ఒక్క ఫలిత నిరోధంగా తీసుకోవచ్చు. అంటే ఈ నిరోధకాలన్నింటినీ తీసేసి వాటి స్థానంలో ఒకే ఒక్క నిరోధాన్ని పెడితే దాన్ని ఫలిత నిరోధం అంటాం. దాన్ని ఏమంటాం? 1/Rp అంటున్నాం. ఈ ఆర్పిని ఇంగ్లీష్లో ప్యారలల్ రెజిస్టర్ అని కూడా అంటారు. చివరిగా మనకు అర్థమైంది ఏంటంటే n సంఖ్యలో నిరోధకాలను సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాన్ని కనుక్కోవడానికి సూత్రం 1/Rp ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/Rn అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లను విశ్లేషించేటప్పుడు ఎన్ని నిరోధకాలున్నా వాటన్నింటినీ కలిపి ఒకే ఫలిత నిరోధంగా కుదించడానికి ఈ సమీకరణం ఖచ్చితమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. ఈ సూత్రాన్ని వాడి మీరు ఎలాంటి సంక్లిష్టమైన విద్యుత్ వలయాన్నైనా చాలా సులభంగా సాధించవచ్చు. విద్యుత్ ప్రవాహం మరియు పొటెన్షియల్ భేదాల ఆధారంగా రూపొందించిన అత్యంత కీలకమైన సమీకరణం ఇది. దీన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.